మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు అనే అంశం 6వ భాగంగా దేవుని కొరకు జీవించు సంవత్సరం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఎంత దేవుని రాజ్యం స్థాపించబడుతుందండి ఈ లోకంలో. మనం బైబిల్ గ్రంథంలో చాలామందిని చూస్తున్నాము. దేవునికి సమర్పించుకున్న వాళ్ళు, సైతానికి సమర్పించుకున్న వాళ్ళు, 2 రకాల క్యారెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు లూకా సువార్త 1-2 అధ్యాయాలు చదివితే ఎక్సలెంట్ అన్నమాట. ఎక్సలెంట్ క్యారెక్టర్స్ అండి. జకర్యా, ఎలిజబెత్ అమ్మలు. ఈ 2 అధ్యాయాలు చాలండి మనం పాటిస్తే. లూకా సువార్త 1:6లో జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. చాలు, అన్ని ఆజ్ఞలు వాళ్ళు పాటించారు కనుక వాళ్ళు నీతిమంతులు అన్నమాట. గర్భంలో ఉన్న బిడ్డ పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. మరి మరియ తల్లి దేవుని వాక్యాన్ని గర్భం ధరించి పరిశుద్ధాత్మని పొంది ఆమె కూడా దేవునికి సమర్పించుకున్నారు. నేను ప్రభు దాసురాలను, పరలోక తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక. మన సొంత చిత్తాలన్నీ ప్లాన్ చేసుకొని నేను ప్రార్థన చేస్తున్నా, నాకు వీసా వచ్చింది, మెడిసిన్లో సీట్ వచ్చింది, నా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఇదా అండి దేవుని రాజ్యం అంటే? మీరు అలా ఏమని చెప్పాలి, ఒక మోసంలో ఉన్నారనమాట. దేవుని చిత్తము మన జీవితంలో ఏదైతే ఉందో అది మనం చేయాలి. మరియ తల్లిలాగా, జకర్యా, ఎలిజబెత్ అమ్మలాగా దేవుని చిత్తం, జోజప్ప గారు దేవుని చిత్తం, యేసు ప్రభు. మరియ తల్లి దేవుని చిత్తం ఏంటి? దేవుని తల్లిగా యేసు ప్రభుని గర్భం ధరించి లోకానికి అందించాలి, రక్షకుడిని అందించారు. జోజప్ప గారు దేవుని తల్లికి భర్తగా ఆమెను కాపాడాలి. అలాగే యేసు ప్రభుకి పెంపుడు తండ్రిగా బాబుని కాపాడాలి. 30 సంవత్సరాలు ఎంత ప్రేమనిచ్చారు కదా. అలా లూకా 2:24 వస్తే మరి యేసు ప్రభుకి 8వ దినాన వాళ్ళ తల్లిదండ్రులు దేవదూత సూచించినట్లుగా యేసు అని పేరు పెట్టి, న్యూ ఇయర్ అంటే అదే యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజు అన్నమాట. పేరు పెడతారు, సున్నతి చేస్తారు, తర్వాత దేవాలయంలో సమర్పించడానికి వెళ్తారు. బెత్లెహేం ఇక్కడ ఉంటే ఉత్తరాన 6 మైళ్ళ దూరంలో జెరూసలేం ఉంటుందండి. యెరూషలేం దేవాలయంలో బాబుని సమర్పించడానికి వెళ్తారు. దేవుని సేవ కోసం సమర్పిస్తారనమాట. హన్నా కూడా సమూవేలుని దేవుని సేవ కొరకు సమర్పిస్తుంది. ఎంత మేలు జరుగుతుందండి సమూవేలు వల్ల. ఇజ్రాయేల్ ప్రజలు పాపంలో ఉంటారు. ఏలి కుమారులు వాళ్ళు యాజకులుగా ఉన్నప్పుడు. కానీ మొత్తం ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుని వైపు తిప్పుతాడు. రాజులను అభిషేకిస్తాడండి సమూవేలు. ఇంకా యేసు ప్రభు చూడండి మనకి రక్షణ తీసుకొని వచ్చాడు. ఏది మాట్లాడినా, ఏది చేసినా మా నాన్న చెప్పినట్లే నేను చేశాను. యోహాను 14:10. నేను అనుకుంటాను, ఈ వాక్యాలు ఎవరు చదవడం లేదా? దేవుడు వాళ్ళతో మాట్లాడలేదా? ఎందుకు నేను ఇది అడిగాను, అది అడిగాను? సొంత చిత్తానికి ఎందుకు అలా బానిసలైపోతున్నారు అని, సొంత చిత్తం జరిగించమని ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నారు? అంటే హంతకులు కూడా అడుగుతారు, నేను హత్య చేయడానికి పోతున్నా, నేను తాగడానికి పోతున్నా, నేను వాళ్ళ పొలం ఆక్రమించుకోవడానికి పోతున్నా, నా పనిలో జయం ఇవ్వు అని. అలా ప్రార్థిస్తారా అని అనుకున్నా అనమాట. కాకపోతే యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన భారం పెట్టారండి నాకు కూడా. ఏలియా అంటాడు, నేను ఒక్కడనే మిగిలాను ప్రభా, అందరినీ చంపేశారు ఆ జెజెబెల్ దైవజనులని. అహబ్ రాజు భార్య. ప్రభు చెప్తారు, లేదు, నా కోసము నేను 7,000 మందిని నేను తయారు చేశాను ప్రభా. ఇప్పుడు కూడా 7,000 మంది యవ్వనస్తులని లేవనెత్తండి. ఒక మోషే, ఒక ఏలియా, ఒక జాషువా, ఒక పీటర్, ఒక పాల్, నాయన దైవజనులను లేవనెత్తండి. యవ్వనస్తుల కొరకే ఇది ప్రత్యేకమైన మెసేజ్ అండి.
ఒక వ్యక్తి జీవితంలో యవ్వన కాలం అనేది వసంతకాలం, అంటే గొప్ప కార్యాలు చేయొచ్చు యవ్వనంలో అన్నమాట. అలా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు యోసేపు ఆది కాండంలో, దావీదు, అలాగే మరి దానియేలు, ఎస్తేర్, డెబోరా, వీళ్ళందరూ కూడా దేవుని కోసము గొప్ప కార్యాలు చేశారండి. తిమోతి యవ్వనంలో దేవునికి సమర్పించుకుంటాడు. అలాగే మార్క్ అన్నమాట. తిమోతిని గురించి పౌలు రాస్తాడు కదండి. వాళ్ళ నాన్న అన్యుడు అనమాట. అపోస్తుల కార్యాలు 16లో మనం చూస్తాం. వాళ్ళ అమ్మ యూనికే యూదురాలు, వాళ్ళ అమ్మమ్మ కూడా లోయి. వాళ్ళు చాలా భక్తి, కానీ తండ్రి అన్యుడు కాబట్టి తండ్రి ప్రభావం లేకుండా వాళ్ళు దేవుని వాక్యంలో బావుని పెంచి పౌలుకి అప్పగిస్తారనమాట. పౌలుకి అప్పచెప్తే పౌలు సహచర్యంలో ఆయన మంచి దైవజనుడైపోతాడు. చక్కగా ఆయనని బిషప్గా అపాయింట్ చేస్తాడు పౌలు ఎఫెసు సంఘానికి, చుట్టూ ఉన్న సంఘాలకి. అప్పుడు లేఖ రాస్తాడు సంఘాలను ఎలా నడిపించాలి అని. అసలు పౌలు లేఖలన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఈరోజు బైబిల్లో ఉన్నాయంటే ఎవరు భద్రపరిచారంటే తిమోతి భద్రపరుస్తాడండి. 2 తిమోతిలో 2వ అధ్యాయంలో మీరు చదివితే, తిమోతి నా ప్రియ కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిలాగా నువ్వు పోరాటం చేయాలి అని చెప్తాడు. ఈ లోక విషయాల్లో నువ్వు మునగొద్దు, అపవిత్రమైన వ్యర్థమైన సంభాషణకు దూరంగా ఉండు, అపవిత్రమైన వాటికి దూరంగా ఉండు అని చెప్తాడనమాట. అలా ప్రతి యవ్వనస్తుడికి ఒక ఆత్మీయ గురువు ఉంటే బాగుంటుందండి. డాన్ బోస్కో గారి లాంటి వాళ్ళని కూడా దేవుడు, ఇంకా పౌల్ లాంటి వాళ్ళని, మార్క్కి పేతురు అనమాట, అలాంటి వాళ్ళని దేవుడు లేవనెత్తాలి. మార్కు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే యెరూషలేంలో అపోస్తులందరూ కూడుకునేవాళ్ళండి. మేడ పై గదిలో కడరా భోజనము, పెంతెకోస్తు అంత పై గది. మరి కింద గది ఎవరి ఇల్లు అంటే అపోస్తుల కార్యాలు 12లో మనం చూస్తే యెరూషలేం మరియమ్మ, ఆమె భర్త మరణించి ఉండొచ్చు, అందుకని ఆమె పేరు మీద పిలుస్తున్నారు. ఆమె కుమారుడే జాన్ మార్క్ అన్నమాట. సో వీళ్ళని అపోస్తులందరినీ ఆయన చూసుకుంటున్నాడు. వాళ్ళ భోజనాలు చూసుకోవాలి, వాళ్ళకి అన్ని అవసరాలు చూసుకోవాలి. అలాగే దేవుడు పెంతెకోస్తు తర్వాత ఇంకా పేతురు, యోహాన్లని పరిశుద్ధాత్మ దేవుడు రోమ్కి నడిపిస్తాడు సువార్త బోధించడానికి. థామస్ వారు ఎలా 52లో ఇండియాకి నడిపించబడతారు. అయితే ఆయన శిలువ మరణానికి ముందు 25 సంవత్సరాలు పేతురు రోమ్లో సువార్త బోధించాడు అని జోసెఫస్ అనే హిస్టారియన్ రాస్తాడండి. ఆయనకి మార్కు మరి అనువాదకుడుగా పనిచేశాడు అని కూడా రాస్తారనమాట. పేతురు బోధిస్తున్నప్పుడు మార్క్ ఏం చేస్తున్నాడంటే ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు అనమాట. అందువల్ల పేతురు బోధించిందంతా కూడా మార్కు రాస్తాడు. ఇదే ఇప్పుడు మనకి మార్కు సువార్త అనమాట. చూడండి, చక్కగా వృద్ధుడై ఉండొచ్చు, లేకపోతే పెద్ద వయస్సు, ఈ అబ్బాయి యవ్వనస్తుడు, మరి పేతురుకి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడనమాట. కనుక పేతురు కూడా మెన్షన్ చేస్తారు తన మొదటి లేఖలో 5వ అధ్యాయం 13లో, మీకు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు, నా కుమారుడు మార్కు కూడా, అంటే ఆత్మీయ కుమారుడు అనమాట మార్కు. ముందైతే పౌలుతోనే ఉంటాడు. వాళ్ళ మేనమామ బర్నబా పౌలుతో కలిసి సువార్తకి వెళ్తాడు, కానీ మధ్యలో తిరిగి వస్తాడు. అందువల్ల పౌలు ఒప్పుకోడు అనమాట. దైవజనులకి క్రమశిక్షణ అవసరము అని చెప్పి వాళ్ళిద్దరికి పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. అందువల్ల పౌలు బర్నబాలు విడిపోతారు. కానీ పేతురు అలా పడిపోయిన వాళ్ళని మళ్ళా ఒక మంచి వ్యక్తిగా తయారు చేస్తాడు. కనుక యవ్వనస్తులని, దేవుని కొరకు పనిచేసే దైవజనులని లేవనెత్తాలి. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. యవ్వనస్తులు వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని గొప్ప కార్యాలు చేయాలి. ఒక తిమోతిలాగా, ఒక మార్కులాగా చూడండి, అలా గొప్ప కార్యాలు చేయాలి. లూకా ఒక డాక్టర్ అండి, గ్రీక్ డాక్టర్, అన్యుడు, కానీ పేతురు బోధనల వల్ల రక్షణ పొంది పేతురుకి శిష్యుడై పేతురు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాడు. 2వ సువార్త ప్రయాణంలో నుంచి తిమోతి ఉంటాడు, అలాగే లూకా ఉంటాడు, సిలాస్ అన్నమాట. పౌలుతో కలిసి 4 సెకండ్
రెండో సువార్త ప్రయాణం దగ్గర నుంచి, సెకండ్ మిషనరీ జర్నీ నుంచి. అంత పెద్ద డాక్టర్, గ్రీక్ డాక్టర్, వెరీ ఇంటెలిజెంట్, కానీ దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని పౌలుని గొడ్డలితో నరికే వరకు పౌలుతో ఉన్నది ఈ లూకా ఒక్కడే. అందువల్ల పౌలు బోధించిందంతా ఆయన రాస్తాడు. రాయడం వల్ల ఈరోజు మనకి లూకా సువార్త మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఎన్ని గొప్ప సత్యాలు చూడండి. దేవుడు ఇలాంటి డాక్టర్స్ని కూడా టచ్ చేయాలి ఆయన సేవ కొరకు. పెద్ద పెద్ద ఇంజనీర్స్, ఇదో దివ్యవాణిని కట్టింది కూడా ఒక ఇంజనీర్ కదా, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు, దేవుని రాజ్యాన్ని కట్టాలి అని మనం ప్రార్థన చేద్దాం. యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉంటాడండి. ఆదికాండం 39లో దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లాడు 5 మార్లు రాయబడి ఉంటుంది 39వ అధ్యాయంలో. పోతిఫర్ ఇంట్లో ఉండడం వల్ల పోతిఫర్ని, ఆయన కుటుంబాన్ని, పొలం పుట్ర అంతా దేవుడు ఆశీర్వదించారు. అప్పుడు పోతిఫర్ భార్య అతన్ని శోధించినప్పుడు, అమ్మా ఇది భగవద్ద్రోహం కాదా తల్లి, ఇలాంటి పాపం నేను చేయలేనంటాడు. నాలో ఉన్న భగవంతుని యొక్క ఆలయం ఈ దేహము, అలాంటిది నేను నీతో పాపం చేయడమా అమ్మా అని పిలుస్తాడు. యజమానుడు అంతా నాకు సమర్పించాడు, నా చేతిలో అప్పగించాడు తాళాలు, మిమ్మల్ని ఇవ్వలేదమ్మా, ఎందుకంటే మీరు ఆయన యొక్క భార్య, ఆయన శరీరంలో ఎముక. ఎంత విజ్ఞానంతో మాట్లాడతాడు, పాపానికి దూరంగా పోతాడు. సిరాక్ 21:2 అన్నమాట. కుమారా, నువ్వు ఇదివరకే పాపం చేస్తే ఇంకా పాపం చేయకు. పాపం ఎట్లా, పాముని చూస్తే ఎట్లా పారిపోతావు చూడు, అలా పారిపోవాలి. యోసేపు అట్లనే పారిపోతాడు కదా. ఆమె పై బట్ట పట్టుకొని నాతో పాపం చేయమని అడుగుతుంది పోతిఫర్ భార్య, కానీ యోసేపు పారిపోయాడు. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అలా జీవిస్తారండి, పాపానికి లొంగరన్నమాట. కాబట్టి తగిన సమయంలో దేవుడు ఆయనని హెచ్చించి గవర్నర్ని చేస్తాడు. కరువు కాలంలో కొట్లు తెరిచి అందరి ఆకలి తీరుస్తాడు. మీ హృదయం అనే కొట్టు తెరిచి దేవుని వాక్యం అనే ధాన్యాన్ని కూడా పంచండి. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. కేవలం వాక్యం పంచమని చెప్పట్లేదు. రతన్ టాటా ఎంత గొప్ప వ్యక్తి అండి, ఎంత నీతిమంతుడు, ఎంత రైచియస్ పర్సన్, ఎంత పరిశుద్ధుడండి. దేవుడు పరిశుద్ధమైన హృదయాల్లో నివసిస్తారు. 2 తిమోతి 2:20లో పౌలు రాస్తాడు, ఏంటంటే ఒక గొప్ప యజమాని ఇంట్లో అన్ని రకాలవి ఉంటాయి, పాత్రలు, బంగారం, వెండి, మట్టి, చెక్క. కానీ ఏ పాత్ర పరిశుద్ధపరచుకుంటుందో తనను తాను, అట్టి వారిని దేవుడు వాడుకుంటాడు. కనుక నువ్వు అలా ఉండు తిమోతి, నా కుమారుడా, నాయనా, నేను మిమ్మల్ని కూడా చెప్తున్నాను, యవ్వనస్తులని, మీరు పరిశుద్ధంగా ఉండండి, దేవునికి అర్పించుకోండి, సాతానికి అర్పించుకోకండి, దేవుని కొరకు ప్రకాశించండి. మరి దావీదు ఆయన ఎంత పరిశుద్ధంగా ఉన్నాడండి. 17 సంవత్సరాల వరకు గొర్రెలు కాచుకుంటూ దేవుని స్తుతిస్తూ, ఆయన స్తుతించిన పాటలే బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో కీర్తనలుగా లిఖించబడ్డాయి. 40వ కీర్తన 8వ వచనం నాకు చాలా ఇష్టం. దావీదు అంటాడు దేవునితో, నీ చిత్తం చేయట నాకు పరమానందం ప్రభువా, నీ వాక్యం అంతా ధర్మశాస్త్రం నా హృదయంలో దాగి ఉంది. ఇక్కడ రాసుకొని దాన్ని పాటిస్తూ, ఏదేది నువ్వు ఇక్కడ చెప్పావో ధర్మశాస్త్రంలో, వాళ్ళకి మోషే ధర్మశాస్త్రం చాలా ముఖ్యమైనది, అదంతా ఇక్కడ ఉంది, అలా నేను జీవించాలి. ఎలా ఆ రోజులలో బైబిల్స్ ప్రింట్ కాలేదండి. ఎవరైనా నాకు ఇది కావాలి అంటే అక్కడ దేవాలయంలో సినగోగ్స్ అంటారు, వాళ్ళ యాజకుల్ని అడిగి తీసుకొని అక్కడే దేవాలయంలోనే కూర్చొని రాసుకోవాలంట. రాసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర ఒక కాపీ అన్నమాట. అలా రాసుకుని ఉన్నాడు. అందుకే 119వ కీర్తన 148వ వచనంలో దావీదు అంటాడు, రాత్రంతా మేల్కొని నేను నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. అంతోని వారు కూడా అంతే కదండి, రాత్రంతా బైబిల్ ధ్యానించుకొని దినంలో బోధించేవాడు. ఆయన నాలుక ఇంకా ఉంది, ఆయన పరలోకానికి వెళ్ళి 800 సంవత్సరాలు, కానీ నాలుక ఇంకా ఉందన్నమాట. కానీ సాతానుకి సమర్పించుకున్న వాళ్ళని కూడా చూద్దామండి. నేను ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళినప్పుడు హెరోదు రాజు ప్యాలెస్లు ఇప్పుడంతా డెజర్ట్స్ అయిపోయినాయండి.
హెరోదు రాజు పసిపిల్లల్ని చంపేస్తాడు. ఎంత దుర్మార్గుడు కదండి ఆయన. తన పిల్లల్ని కూడా చంపేస్తాడు, భార్యని చంపేస్తాడు. మత్తతీయ కుటుంబంలో మరియామ్ని అనే అమ్మాయిని చేసుకొని బావమరుదుల్ని చంపేస్తాడు, వాళ్ళ అత్తగారిని చంపేస్తాడు, తన సొంత కొడుకులను కూడా చంపేస్తాడు. ఆయనకి పందులంటే ఇష్టం ఉండదంట అస్సలు. అందుకనే అగస్టస్ అన్నమాట చక్రవర్తి ఏమంటాడంటే, ఈ హెరోదుకి కొడుగ్గా పుట్టే కంటే ఒక పందిగా పుడితే మేలు, ఎందుకంటే కొడుకులను చంపేస్తున్నాడు. చనిపోయే ముందు 4 రోజుల ముందు కూడా వీడు నా సీటుకి ఎసరు పెడుతున్నాడని కొడుకుని చంపేస్తాడండి. పందులంటే ఇష్టం ఉండదు కాబట్టి పందులను చంపడు, కనుక పందిగా పుడితే బెటర్. అంత దుర్మార్గుడు అనమాట. సాతాను చేతిలో వాడబడిన కుటుంబం అండి హెరోద్ ద గ్రేట్. పసిపిల్లల్ని చంపిస్తాడు. హెరోద్ అంతిపాసు బాప్తిస్మ యోహాన్ తల తీయిస్తాడు. యేసుప్రభుని ఎగతాళి చేస్తాడు. హెరోద్ అగ్రిప్ప 1 అపోస్తల కార్యాలు 12లో యాకోబుని పెద్ద యాకోబుని కత్తితో చంపిస్తాడు. హెరోద్ అగ్రిప్ప 2 ఈయన ముని మనవడు అనమాట, ప్రాసిక్యూట్ చేస్తాడు, పౌల్ని క్వశ్చన్స్ వేస్తాడనమాట. ఈ కుటుంబం అంతా సాతాన్ చేతిలో వాడబడింది. ఇప్పుడు అదంతా కూడా డెజర్ట్ అయిపోయిందండి. వాళ్ళ ఎండ్ మీరు చదవండి, ఎలా చనిపోయారో, ఆత్మహత్యలు చేసుకొని, లేకపోతే హిట్లర్ లాంటి వాళ్ళు. ఇంకా సంసోన్ అండి సాతాన్ చేతిలో వాడబడినా కూడా దేవుని యొక్క కృప అన్నమాట చివరిలో. ఎందుకంటే ప్రభు ప్రేమ గతించలేదండి. ప్రతి క్రొత్త సంవత్సరమే కాదు, ప్రతిరోజు ఆయన క్రొత్తగా ఆ కృప కరుణ మనకిస్తాడు. విలాప గ్రంథాలు 3:22 మే ఐ హెల్ప్ యూ. రోజు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీకు సాయం చేయనా, ఆ బురదలోంచి బయటకు వస్తావా, చెయ్యి అందించనా నీకు. పేతురు మునిగిపోతూ ప్రభు నన్ను రక్షించనగానే చెయ్యి అందిస్తాడు. అదే మనందరికీ యేసుప్రభు చేస్తాడు. మత్తయి 14:40 మనందరికీ మీరు అడగండి, ప్రభు నన్ను రక్షించండి. ఎక్కడైనా ఉండండి, సంసోను లాంటి స్థితిలో మీరున్నా సరే, ఇజ్రాయేల్ ప్రజల్ని వీళ్ళు పీడించి పిప్పి చేస్తారండి. 40 years అన్నమాట. ఫిలిస్తీన్ల పరిపాలనలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ పీచ మంచాలని దేవుడు సంసోన్ని ఆయన ప్రత్యేకంగా సృష్టిస్తాడు. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ శాంసన్. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 4 అధ్యాయాలు ఈయన గురించి అన్నమాట. వాళ్ళ అమ్మకి చెప్తాడు దేవుడు, ఇదిగో నువ్వు నీ కడుపులో ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు, వ్రత తత్పరుడు, దేవునికి అర్పించబడిన బిడ్డ, కనుక నువ్వు అశుద్ధమైనవి తినకూడదు, అశుద్ధమైనవి తాగకూడదు అని 2 సార్లు చెప్తాడు. ఫుడ్ విషయంలో కూడా క్రమశిక్షణ. దానియేలు ఆయన మాంసం తినకూడదు అనుకుంటాడు, విగ్రహాలకు అర్పించబడింది అది, నేను తినకూడదు. క్రమశిక్షణ అండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇదిగో నువ్వు హోటల్స్ ఫుడ్ తినకూడదు, బార్లలోకి వెళ్ళకూడదు చెప్తారు. ప్రభు మాట్లాడతారు. ఎక్కడంటే అది తినకూడదు, ఏదంటే అది తాగకూడదు. ఏది తిన్నా ఏది త్రాగినా దేవుని మహిమ కొరకు 1 కొరింథీ 10:30 పౌలు రాస్తాడనమాట. దేవుని మహిమ కోసం మీరు తాగండి, సాతాన్ మహిమ కోసం కాదనమాట. సంసోన్ ఎక్కడ వెళ్తాడండి మీరు చదివితే 15వ అధ్యాయంలో న్యాయాధిపతులు గాజాకి వెళ్ళి ఒక వేశ్య దగ్గర వెళ్తాడు. అప్పుడు వాళ్ళు చంపాలనుకుంటారు ఫిలిస్తీన్లు, కానీ దేవుడు ఆయనను కాపాడతారు. తర్వాత సోరేకు లోయకి వెళ్తాడండి. అక్కడ డెలీలా ఓడిలో పడుకుంటాడు. ఫిలిస్తీన్లు దొరలు ఒక్కొక్కరు 11,000 నాణాలు, వెండి నాణాలు తీసుకొని వచ్చి ఆశ పెడతారంట డెలీలాకి. ఒక్కొక్కరంటే ఎంతమందో రాయలేదు, ఒక్కొక్కరు అన్ని 1000 నాణాలు తీసుకొచ్చి, ఈయన బలానికి కారణం ఏంటి, విచిత్రమైన బలం ఎట్లా వచ్చింది, గాడిద దౌడ వెనుకతో 1000 మందిని చంపుతున్నాడు, ఈ విచిత్రమైన బలానికి కారణం ఏంటో కనుక్కో, ఇంత నీకు వెండి నాణాలు ఇస్తామంటే డబ్బుకు ఆశపడి ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని లాలించి డెలీలా నీ బలానికి కారణం ఏంటో చెప్పు అంటే 3 సార్లు అబద్ధం చెప్తాడు. పచ్చితాళ్లతో నన్ను కడితే అలా అని. చివరికి చెప్పు నాకు చెప్పవా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నావు అంటే, నా పుట్టినప్పటి నుంచి మంగలి కత్తి పడలేదు నా తల మీద, కానీ మంగలి కత్తి పడితే నా బలం అంతా పోతుంది.
అని చెప్తే ఆమె లాలించి నిద్రపుచ్చి ఫిలిస్తీన్లను పిలిచి లంచం తీసుకొని వెంట్రుకలు కత్తిరించేస్తుందన్నమాట. అప్పుడు ఎప్పటిలాగానే ఇదిగో ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నారంటే ఇట్లా లేస్తాడనమాట. 3 సార్లు అలాగే బలంతో లేస్తాడు. ఈసారి బలం ఆయనని, దేవుని ఆత్మ ఆయనని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు ఫిలిస్తీన్లు ఆయనను బంధించి కళ్ళు పెరికేసి గుండు కొరికించి నూనెగా అనగా తిప్పుతారు జీవితాంతం. కానీ వాళ్ళ పండుగ వచ్చిన జీవితాంతం అంటే ఎన్ని సంవత్సరాలండి. వాళ్ళ పండుగ డాగోన్ పండుగ వచ్చినప్పుడు ఫిలిస్తీయ దొరలు వాళ్ళ దేవాలయంలో పైన ఉంటారు, కింద ఆ సంసోను ఉన్నాడే గుడివాడు, ఆయనను పిలిచి కొన్ని మనకి సర్కస్ ఫీట్స్ చేయమనండి. ఆయనను తీసుకొని వస్తే వాళ్ళ కోసం ఫీట్స్ చేస్తాడు. దేవుని యొక్క దైవజనుడు అండి. ఇంకా అప్పుడు ఆయనలో పశ్చాత్తాపం వస్తుంది. వెంట్రుకలు పెరుగుతున్నాయంటే దేవునితో తిరిగి సంబంధం. ఒక అబ్బాయి తనకి ప్రక్కన ఉన్న అబ్బాయిని అడుగుతాడు, ఈ దేవాలయానికి మూల స్తంభాలు ఎక్కడ, నడిపించుకొని పోవా అంటే నడిపించుకొని పోతాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు సంసోను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు మళ్ళా బలాన్ని ఇవ్వు, ఈ ఫిలిస్తీన్ల మీద ఒక్క దెబ్బ, వీళ్ళ పగ తీర్చుకొని వాళ్ళతో పాటు నేను కూడా చనిపోని. దేవుడు ఆయనకి బలాన్ని ఇస్తే ఆ 2 మూల స్తంభాల మీద చేతులు పెట్టి ఇలా వాటిని మోదినప్పుడు, కదిలించినప్పుడు దేవాలయం కూలి ఆ దేవాలయంలో 3000 ఫిలిస్తీయ దొరలు చనిపోతారండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను ఎందుకు పిలిచావో, ఎందుకు బలం ఇచ్చావో, నీ చిత్తం చేయకుండా నా చిత్తం, నా కంటికి ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీ, నేను పాపం చేశాను కానీ నువ్వు కరుణామయుడు అని ప్రార్థించినప్పుడు ప్రభు ఆయనని కరుణిస్తారండి, బలాన్ని ఇస్తారు. ఆయన మరణిస్తూ ఫిలిస్తీన్ల మీద దెబ్బ కొడతాడనమాట. ఆయన తన శరీర వాంఛల ప్రకారం జీవించాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. అమ్నోను చూడండి, అమ్నోను మారు చెల్లెలతో పాపం చేస్తాడు. సో ఆడపిల్లలకి అమ్నోనులు ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు మగపిల్లలకి ఏం చెప్తున్నా అంటే ఢిల్లీలాలు ఉన్నారు, జాగ్రత్త. నాతో నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తారు, అక్క మగపిల్లలే కాదక్క, ఆడపిల్లలు ఇంకా చాలా చెడ్డగా ఉన్నారు, మా కొడుకు అంతా తీసుకొని గుండు కొట్టేశారు. సో ఢిల్లీలాలు ఉన్నారు, జాగ్రత్త. అమ్నోన్లు ఉన్నారు, జాగ్రత్త. అసలు ముఖ్యమైనది ఏంటంటే అమ్నోన్ని చూసారు, అబ్సలోం కూడా ఎంత చెడ్డవాడండి. తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు, తండ్రి ఉంపుడు గత్తెలతో మరి ఆయన పాపం చేస్తాడు. అహిటోఫెల్ దావీదు అడ్వైజర్, ఈయనకి ఇట్లాంటి రాంగ్ అడ్వైజ్ ఇస్తాడనమాట. మనం అట్లాంటి సలహాలు ఇవ్వకూడదండి. బైబిల్ ప్రకారం మంచి అడ్వైస్ ఇవ్వాలి. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు, మత్తయి 19:6. వాక్యం ప్రకారం అడ్వైజ్ ఇవ్వండి. అహిటోఫెల్ కూడా దావీదుకి అడ్వైజ్ ఇచ్చాయన దావీదు కొడుకు అడ్వైజ్ ఇస్తాడండి. మీ నాన్న ఉంపుడు గత్తెలతో నువ్వు పాపం చెయ్యని, మీ నాన్న సింహాసనం ఆక్రమించుకొని, దేవుడు ఆయనని ఎలాంటి శిక్ష అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేలాగా చేస్తాడు. మంచి అడ్వైజ్ ఇవ్వండి మీరు వాక్యం ప్రకారం. ఒకసారి వివాహం అయితే ఓర్చుకోండి అని చెప్పాలి. నువ్వు త్రాగు, నీ మారు చెల్లెలతో పాపం చెయ్యి. అమ్నోనికి అడ్వైజ్ ఇచ్చింది ఎవరండి? వాళ్ళ పెద్దనాన్న కొడుకు అన్నమాట. ఇంట్లోకి రానిస్తే ఇలా చేస్తారు. కనుక మంచి అడ్వైజ్ ఇవ్వండి యవ్వనస్తులకి. మీరు దేవుని చేతిలో మిమ్మల్ని సమర్పించుకోండి అమ్మా. యోసేపు, దానియేలులాగా, అంతోని వారు, షౌరి వారు, పునీతులు. కానీ అమ్నోను, అబ్షలోం దావీదు పిల్లలే. సంసోను కదా, ఆ హెరోదు కుటుంబం. అలా సాతాను చేతికి అప్పగించుకోకండి. ఆయన కూడా దేవుని కృపని బట్టి సంసోను చివరిలో పశ్చాత్తాపడతాడు, కనుక ఆయనని దేవుడు రక్షిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా యవ్వనస్తుల కొరకు అడుగుతున్నాను తండ్రి. ప్రభా, వాళ్ళని దర్శించండి. సౌల్ని పౌలుగా మార్చారు తండ్రి. నీ చేతిలో మంచి పాత్రలుగా తిమోతి, మార్కు, యోసేపు, దానియేలు ప్రభా, యవ్వనంలో అంతోని వారు, షౌరి వారు, వీళ్ళందరినీ మీరు ఎట్లా వాడుకున్నారో దావీదుని, అలా మా పిల్లల్ని వాడుకోండి తండ్రి. మీ రాజ్య స్థాపన కొరకు నాయన మంచి పాత్రలుగా
మా యవనస్తుల్ని వాడుకోండి. సైతాన్ చేతిలోంచి వాళ్ళని మీరు తీసుకోండి అయ్యా. సాతాను పెట్టిన కాడి విరగొట్టి నాయన మీరు మీ కాడి వాళ్ళ మీద మోపి మీ కొరకు ప్రకాశించే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యవనస్తులారా, ఈ సంవత్సరం మీరు దేవునికి సమర్పించుకునే సంవత్సరంగా మీరు డిక్లేర్ చేసుకొని సమర్పించుకొని దేవుని కొరకు ప్రకాశించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని హస్తం మీకు తోడై ఉండును గాక.